Daily. Taste the Daily. అఘోరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది వర్షిని. అఘోరి శ్రీనివాస్ మాటలు నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్ పచ్చి మోసగాడని, అతను ఎదురుపడితే ఎంతు తేలుస్తానంది. అఘోరి మోసగాడు అని తెలిసిన తర్వాత తనలో మార్పు వచ్చిందని, పునరావాస కేంద్రంలో తనకు ఇచ్చిన కౌన్సిలింగ్ తో తల్లిదండ్రుల విలువ తెలిసొచ్చిందని చెప్పింది వర్షిని. తన చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తానంటుంది వర్షిని. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. కృష్ణా జిల్లా పామూరు శ్రీ రాజశ్యామల అమ్మవారి ఆలయానికి వెళ్లింది వర్షిని. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. అఘోరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది వర్షిని. అఘోరి శ్రీనివాస్ మాటలు నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్ పచ్చి మోసగాడని, అతను ఎదురు పడితే అంతు తేలుస్తానంది. అఘోరి మోసగాడు అని తెలిసిన తర్వాత తనలో మార్పు వచ్చిందని, పునరావాస కేంద్రంలో తనకు ఇచ్చిన కౌన్సిలింగ్ తో తల్లిదండ్రుల విలువ తెలిసొచ్చిందని చెప్పింది వర్షిని. తన చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తానంటుంది వర్షిని. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. కృష్ణా జిల్లా పామూరు మండలం బద్దిరాజుపాలెంలోని శ్రీ రాజశ్యామల అమ్మవారి ఆలయానికి వెళ్లింది వర్షిని. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. అఘోరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది వర్షిని. అఘోరి శ్రీనివాస్ మాటలు నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్ పచ్చి మోసగాడని, అతను ఎదురు పడితే అంతు తేలుస్తానంది. అఘోరి మోసగాడని తెలిసిన తర్వాత తనలో మార్పు వచ్చిందని, పునరావాస కేంద్రంలో తనకిచ్చిన కౌన్సిలింగ్ తో తల్లిదండ్రుల వల్ల తెలిసొచ్చిందని చెప్పింది వర్షిని. తన చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తానంది వర్షిని. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. కృష్ణా జిల్లా పామూరు మండలం బద్దిరాజుపాలెంలోని శ్రీ రాజశ్యామల అమ్మవారి ఆలయానికి వెళ్లింది వర్షిని. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. కృష్ణా జిల్లా పామూరు బద్దిరాజుపాలెంలోని శ్రీ రాజశ్యామల అమ్మవారిని ఈరోజు ఉదయాన్నే దర్శించుకుంది. ఇటీవలే కిడ్నాప్ కి గురయ్యి ఒక అఘోరి చేతిలో మోసపోయి తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి బాధితురాలు వర్షిని 6 నెలల రిహాబిలిటేషన్ సెంటర్ కౌన్సిలింగ్ తర్వాత ఇంటికి చేరుకొని తల్లిదండ్రులు చెప్పిన విధంగానే వింటూ, ఎవరైతే తన లైఫ్ లోకి అర్ధాంతరంగా చేరి తనను ఇన్ని రోజుల పాటు ఒక మాయలో దింపి నన్ను మోసగించి మాయ మాటలు చెప్పి తన వెంట తిప్పుకొని అవసరం అంతా కూడా తీర్చుకొని తనని ఈ రోజు రోడ్డు పైన వదిలేశాడంటూ కూడా ఆ విషయాన్ని తను గ్రహించి ఈ రోజు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అల్లూరి శ్రీనివాస్ మాటలు చెప్పి ఈ రోజు నేను మోసపోయానని, శ్రీనివాస్ చెప్పినటువంటి మాటలతో నా కుటుంబానికి దూరంగా ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఒక మోసగాడిని గ్రహించిన తర్వాతనే నాలో ఈ మార్పు వచ్చింది. పునరావాస కేంద్రంలో నాకు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ తో అసలు తల్లిదండ్రులు ఏంటి, తల్లిదండ్రుల విలువ ఏంటి అనేది కూడా తనకు తెలిసొచ్చిందని, శ్రీనివాస్ పచ్చ మోసగాడు, అతను ఎదురు పడితే నేను అమ్మవారి అవతారం ఎత్తి అతనిపై కక్ష తీసుకుంటాను అంటూ కూడా ఈ స్థాయిలో వర్షిని కూడా మీడియా ముందు ప్రస్తావించింది. ఇకపై తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల్ని మంచి చూసుకుంటూ ఇక ముందు చెడు అలవాటులకు దారి తీయకుండా సక్రమంగా నడుచుకుంటానని తన తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ తను ఈ రోజు మీడియా ముందుకు వచ్చి కనీసం తను పునరావాస కేంద్రం నుంచి బయటకు వచ్చి ఇంటికి చేరుకున్న తర్వాత 3 నెలల తర్వాత ఈ రోజు బయటకు వచ్చి తనకున్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల నుంచి అఘోరి శ్రీనివాస్ కూడా చాలా సందర్భాల్లో ఈ వర్షిని ఎవరు, ఈ వర్షిని తన జీవితంలోకి రాలేదు,
వర్షిణి లాంటి మోసగాళ్ళు ఉన్నారు, ఈ వర్షిణి లాంటి అమ్మాయిలని నమ్మకూడదు, మోసపోకూడదు అంటూ కూడా ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ ఈ అఘోరి శ్రీనివాస్ చాలా రోజులుగా అనేక యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వడంతో దానిపైన శ్రీవర్షిని స్పందిస్తూ తనని మోసం చేశాడని, మాయమాటలు చెప్పాడని, తనని వంచాడని, తనని శారీరకంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేశాడని, పెళ్లి పేరుతో నాటకాలు చేశాడని, ఇన్ని రోజులు తన తల్లిదండ్రులకు దూరంగా పెట్టి నన్ను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లి తనను వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లి తనను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నన్ను ఇబ్బందికి గురి చేశాడంటూ కూడా ఇప్పుడు పూర్తిగా కోలుకున్న తర్వాత శ్రీవర్షిని ఈ రోజు వచ్చి మీడియా ముందు ఈ రకంగా మాట్లాడడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సందీప్, రవితేజ్ అంటే ప్రస్తుతం శ్రీనివాస్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇంకా వర్షిని గురించి ఆలోచిస్తున్నాడా? అల్లూరి శ్రీనివాస్ చెంచల్గూడ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాశీకి వెళ్తానని ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి తన సొంత జిల్లాకు వివిధ జిల్లాలో పర్యటనల మళ్ళీ బతుకమ్మ సందర్భంగా అమ్మవారి నవగ్రహాల దీక్షలో ఒక్క చోట కనిపించి అక్కడ తీన్మార్ స్టెప్పులు వేసి ఆ తర్వాత వరుసగా తనకున్నటువంటి అభిప్రాయాలంతా కూడా యూట్యూబ్ ద్వారా వ్యక్తం చేస్తూ వర్షిని రావడం వల్లే నా లైఫ్ ఇలా జరిగిపోయింది, వర్షిని ఎవరు, అసలు వర్షిని అనే అమ్మాయి రావడంతో నా లైఫ్ అంతా అతలాకుతలం అయిపోయింది, వర్షిని అనే ఒక క్యారెక్టర్ లేకపోతే ఈ రోజు జీవితం అంతా సాఫీగా సాగేది, నన్ను ఈ రోజు రోడ్డు పాలు చేయడానికి, జైలుకు పంపడానికి, అనేక సమస్యలకు వర్షిని ప్రధాన కారణం అంటూ కూడా అఘోరి శ్రీనివాస్ ఒక పక్క ఇంటర్వ్యూలతో అమ్మాయి పైన ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నాడు. చాలా రోజులుగా ఈ అమ్మాయి అఘోరి శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా ఖండించాల్సింది, అసలు ఎవరు దొంగ, ఎవరు ఈ అవినీతి, ఎవరు ఈ మాయమాటలు అంటూ కూడా ఈ రోజు వర్షిని అమ్మవారి గుడికి అక్కడికి చేరుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ పచ్చి దొంగ, శ్రీనివాస్ లాంటి మోసగాడు ఇంకెక్కడా లేడు, మాయమాటలు చెప్పి నన్ను వంచి నన్ను ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో దగ్గరుండి తనను వాడుకునేటువంటి ప్రయత్నం చేశాడు, తొందరగా దేవుడి ఆశీస్సులతో శ్రీనివాస్ చేత నుండి నేను బయటపడి ఈ రోజు సురక్షితంగా నా ఇంటికి చేరుకొని తల్లిదండ్రుల విలువ ఏంటో తెలుసుకొని ఇక ముందు జీవనం సాధించబోతా ఉన్నాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి మళ్ళీ నా ముందు కనబడితే భద్రకాళి అవతారం ఎత్తి అతన్ని భస్మం చేస్తాను అంటూ కూడా ఈ డైలాగ్ వర్షిని మీడియా ముందు మాట్లాడడం మాత్రం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. థ్యాంక్ యూ రవితేజ.